చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతగే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే సఖాప్తే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహకుటుంబానాం, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు, మీ యొక్క కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు.
సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కలౌ వెంకటనాయక తిరుమలలో స్వామివారికి అత్యంత వైభవంగా నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అదుగో సంకల్పాన్ని నిర్వర్తించి కలశారాధన విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. పిలిస్తే పలికే దైవము, స్వామిని వరాల దేవుడిగా కూడా కోనేటి రాయుడైనటువంటి శ్రీనివాస స్వామిని, అదుగో దివ్యమంగళ విగ్రహమూర్తిని స్వామిని దర్శిస్తే చాలు సకలమైనటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతేతి శృతి. శ్రీ వైఖానస కల్పసూత్రం ఏమని చెప్పింది అనంటే, భగవాన్ వికనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు. దేవాలయములో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఈ విధంగా ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉంది. అదిగో కలశారాధన, కలశ పూజ, భగవంతుని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని కలశంలో ఉంచి దానిని పవిత్రత గావించేటటువంటి చేసే పూజే. ఈ పూజ చేసేది ఎందుకు అనంటే, ఎదురుగా మనం అర్చించబోతుంది ఎవరిని అనంటే 14 లోకాల్ని వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. ఆయన అర్చనకు ఈ కలశంలోని నీళ్లు మాత్రమే సరిపోవు, కానీ పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేసి ఆ భావన చేత పరిమితమైనటువంటి ఈ కలశములో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో రూపొందుతున్నదన్నమాట. అప్పుడది ఆ విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్తూ ఉంటారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అంటే త్రిమూర్తులను, సప్తమాతృకలు, ఉదరములో సముద్రాలన్నీ కూడా ఉంటాయి అని చెప్తారు. అలాగే నదులైనటువంటి గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదులారా మీరు ఈ కలశములో ప్రవేశించండి అని చెప్పి ఈ కలశములో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా ఇందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఆ జలాన్ని కూడా పవిత్రీకరణ చేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. వాహయామి జలే వరుణమవాహయామి ప్రజే సమవాహయామి రక్తాన్ మృతమవాహయామి తదస్పతిమవాహయామి వరుణాగ్రమః ఇదమాసనం వరుణాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాగ్రమః పుణ్యపుష్పై పూజయామి వరుణాగ్రమః ప్రజేసే నమః రక్తాన్ మృతరాగ్రమః తదస్పతయే నమః వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓమాజ్ఞేయస్మాదుజామహేత్తా విశ్వే సదాత్తం మయినోనుశంభో పరదత్తాం ప్రేషామి దేవశబుదానామనాదిః క్యామేషస్తాం బృతాం దదాతో పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమవాహయామి శాంతమవాహయామి హరమవాహయామి అమితమవాహయామి తద్దక్షిణే సూత్రవతీమవాహయామి విజయమవాహయామి విశ్వక్సేనాగ్రమః ఇదమాసనం విశ్వక్సేనాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాగ్రమః పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. భగవద్రమణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ వసుధ ప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రగతాం భగవాన్ ప్రజాపతిః సామ్యంతఘోరాణి సామ్యంతపాపాని సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం శుభాని సామ్యంతఘోరాణి సామ్యంతపాపాని సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం శుభాని సామ్యంతఘోరాణి సామ్యంతపాపాని సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం శుభాని. ఓం మతో దేవా అవంతనాగతో విష్ణుర్విచక్రమే
पृथिव्या सप्तनाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समोढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो वतानि वस्पसे इन्द्रस्य गज्जः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपञ्चवो जाग्रवाकं वत्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेऽपि शृणुयामदेवा भद्रं पश्येमाक्षरुयत्राः स्तरैरङ्गैः सुष्ठुभागं स्तनोभिरिपशेमदेवगितं गिदायुः गतमिन्न शरदो अन्तिदेवागत्तानश्चक्राजरसं तनूना पुत्रा स्वयत्तपितरो भवन्ति मानो मद्यारीषता गुर्गन्तोः अतिर्जोऽन्तरिक्षं मदुर्माता सविता सपुत्रः विश्वे देवा पञ्चनवदं यत्पुण्यं नक्षत्रविदं यदा वै सूर्य उदेति अतनक्षत्रण्यति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् गुरुविदगत्कारी स्यात् पुण्यः एव कुरुते प्राणानागम्य अस्यां जगतो श्रीनिवासपुनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यां भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्यां भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्तिन इन्द्रो भद्रस्वास्तिन पूषा विश्ववेदाः स्वस्तिनस्ताक्षो विष्णुवस्तुनो बृहस्पतिर्ददातु प्राणानागम्य अस्यां श्रूयतौ श्रीनिवासपुनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यामस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति हृद्ध्यास्महव्ये नमसो मसत्य पितन्दै मदधेगन्नो वस्तु अनुराधान् अभिषावर्धगन्तः पदञ्जीवमृतस्वीराः प्राणानागम्य अस्यां श्रूयतौ श्रीनिवासपुनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टामयोपवस्थानभूज्ये तथातना आपो जनगता जनः अवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोता स पुनात्मा पुनन्तु मादेव जनाः पुनन्त मनबोधिया पुनन्त विश्व आगवः यदवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यद् अग्ने कृत्वा क्रतो कुम्भृणो यत्ते विवित्तमक्षुषे अग्नेवितमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते दैव्याघात् यस्यै भक्ते स्तनवा वीतपृष्ठाः तगावन्तसमाद्येषु वयज्ञस्यामतगौरगीना वैश्वानरो स्वर्मा पुनातो वातप्राणेन शिरोमयो भूः यावा पदवे पयसापयोभिः रतावरी यज्ञिगे मा पुनीतां प्रगद्यः सवितस्त्रिभिः परजिष्टै देववन्नभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनतां येनापो दिव्यङ्गतः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरत्येति प्रतिविस्सम्प्रतकम्बसं सर्वकं सपूतमश्नाति स्वैतं मातरिष्मणा पावमानीर्यो अद्येति प्रतिविस्सम्प्रतकम्बसं तस्मै सरस्वी दुहे क्षीरकं सर्पिर्मथोदकम् अवमाने स्वश्चगने उदगाघे पयस्वती उदविस्सम्प्रतोरसः ब्राह्मणे शमृतकं विधं पावमानेर्दिशन्तनः इमं लोकमदो अमं कामान् समर्दगन्तनः देवे देवैः समावृताः पवमाने स्वश्चगने उदगाघे कृतश्चितः उदविस्सम्प्रतोरसः ब्राह्मणे शमृतकं विधं येन देवा पवित्रेण आत्मानं प्रणदेशदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रं यदोद्यामकं विरण्मयं तेन ब्रह्मविदो भयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सकमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मां तदवेदामोर्जगन्त्या पुनातो तच्छम्योरावृणीमहे गातुं विज्ञागां गातुं विज्ञपदगे दैवी ईशस्त्रस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातुवेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 देवारित्यजो मार्जगन्तां दक्षिणागां दिशिमाशा पितरो मार्जगन्तां प्रीच्यां दिशिगृहा प्रसवो मार्जगन्तां ऊर्ध्वागां दिशिज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोधराधरेर्नागेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निगितो सुजन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताक्षरः समितः सप्तजिह्वात्
सप्तगिमे लोकायु चलन्ति प्राणा गुहासगां निगिताः सप्त सप्त अतः समुद्राग्रे सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यथा सुखं यथा स्थानं प्रतिष्ठापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च। నమో వెంకటేశాయ. తిరుమల కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే స్వామివారు వైఖానస ఆగమోక్తపర్యంగా నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఆగమం శైవ సాంప్రదాయంలో తొలి పూజ అందుకునేది వినాయకుడైతే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుని వారికి అగ్రపూజ చేస్తాయి. విశ్వ అంటే సకల లోకాలకు, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం. విశ్వక్సేనుడు ఎవరయ్యా అంటే విష్ణుగణాలకే అధిపతి. విష్ణు సైన్యాధిపతి అయినటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయించిన వారికి ఎన్ని అడ్డంకులనైనా తొలగిస్తాడు. 4 భుజాలతో శంఖచక్ర గదలను ధరించి 4 వేళ్లను మడిచి చూపుడు వేలును పైకి చూపిస్తున్నటువంటి ముద్రతో దర్శనమిస్తూ ఉంటారు విశ్వక్సేనుడు వారు. ఎవరైతే విశ్వక్సేనుడు వారిని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలగవు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. యస్య ద్విరద వక్త్రాజ్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అదుగో పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీనినే సజ్జోంకురార్పణ కార్యక్రమం అని చెప్తారు. దీనివల్ల సమస్తమైనటువంటి జీవరాశికి ఆహారం అందించబడాలి అనేటువంటి సంకల్పంతో స్వామివారికి అర్చించేటటువంటి ఈ విధానం. దీని ద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండి లోకమంతా సుభిక్షంగా ఉండి అందరికీ ఆహారం అందించబడుతుంది అనేటువంటి ఉద్దేశ్యంతో స్వామివారికి అర్చావిధిని కూడా సమర్పణ గావిస్తూ ఉన్నారు. స్వామికి భక్తితో ఏది సమర్పించినా కూడా అది 10 రెట్లు ఫలితంతో మనకు తిరిగి అందిస్తారు. భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భక్తితో భగవంతునికి సమర్పణ గావించేటటువంటిది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా స్వామివారి ప్రీతితో స్వీకరిస్తారు. మానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించడానికి అతి సులువైనటువంటి మార్గం ఏది అంటే శ్రీమన్నారాయణుని అర్చావతార రూపం. శ్రీమన్నారాయణుడు భక్తుల్ని అనుగ్రహించటానికై పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాల్లో కొలువై ఉంటాడు. వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. జగత్పతి తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠ స్థానమున భక్తులతో, భాగవతులతో సహా ఆ లక్ష్మీదేవిని విడవకుండా పరస్వరూపను విరాజిల్లుతూ ఉంటాడట. అదే పరమపదంగా చెప్తూ ఉంటారు. రెండవది ఏంటి అంటే వ్యూహరూపము. అది క్షీరసాగర మధ్యలో శేషతల్పంపై శయనించి ఉన్నటువంటి మహావిష్ణువు దేవతలకు, ఋషులకు క్షీరాబ్దినాథుడిగా దర్శనమిస్తాడు. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహో ధవామనః రామో రామస్య కృష్ణ కల్కీతి తే దశ. మరి స్వామివారిని సేవించేటటువంటి రూపాలు ఏది అంటే అంతర్యామి స్వరూపం. అంగుష్టమాత్ర రూపంలో పరమాత్ముడు అందరి జీవుల హృదయాల్లో కూడా నివసిస్తాడు. అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. సమస్త జగత్తుని పరిపాలించేటటువంటి సృష్టి స్థితిలయకారుల్లో స్థితికారకుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క తత్వం గొప్పది కాబట్టి శ్రీనివాసునిగా అవతరించాడు ఈ లోకములో. ఆ స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తిగా వీక్షిద్దాం. పురాణానాగమ్యాం అస్యాం శ్వేతౌ శ్రీనివాససునః వైవాహిక మహోత్సకర్మాంగం రక్షాబంధన పూజాంచ కరిష్యే. షణ్ణో నిదత్తాం జగర్తాం స్వయంభురగ్రే మృతయే మృతాయ. ఓం శేషమవాహయామి, సహస్రేషమవాహయామి, అనంతమవాహయామి, నాగరాజమవాహయామి. శేషాగ్రమః ఇదమాసనం. శేషాగ్రమః పాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్రమః గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. స్వస్తి నో మీతామశ్వినాభగ స్వస్తి దేవేతి నర్వణః స్వస్తి పూషా అసురో దదాతన స్వస్తి ద్యావా పృథివీసో చేతునా స్వస్తగే వయో బ్రవామహై సోమం వస్తభువనస్య బృహస్పతిం సర్వాగణం దుస్తగే స్తగ ఆదిత్యాసో భవంతు నః
విశ్వే దేవానో అద్యాస్తగే వైశ్వానరో పశురగ్నిస్వస్తగే దేవా మంత్రభో స్వస్తగే విష్ణో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి రగీంద్రశ్చాగ్నిస్త్రోదితే కృతే స్వస్తి పంధామనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదతాగ్నతా జానతా సంగామేమహి స్వస్తగానం తార్క్షమర్షణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సో బృహత్యసోనా విమారుహేమ హం హోముచమాంగస్త్యాత్రయం రసాచితాక్షం పైతమానుశరణం ప్రపత్యే సంభాదే శుభాయన్నో అస్తు శుభం శుభం. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అదిగో అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమం జగద్రక్షకుడు జగత్రాత అయినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీనివాసస్వామికి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. పిలిస్తే పలికే దైవమైనటువంటి స్వామివారిని కళ్యాణ మంటపంలో మలయప్ప స్వామిగా సేవలు అందించబడుతూ ఈ కళ్యాణోత్సవాన్ని చేయించినందువలన స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలు ఆ క్షణమే తొలగిపోవటమే కాక తన ముందు 10 తరాలు తన తర్వాత 10 తరాల వారు కూడా పాపముల నుండి నరకముల నుండి విముక్తులై శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదం చేరతారట. అంతేకాదు స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారట. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్ ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. శ్రీ వైఖానస మరీచి విమర్చనార్చన కల్పం చెప్పిందట. స్వామివారిని కళ్యాణోత్సవాన్ని నిత్యం కూడా మనం సందర్శిస్తూ ఉంటే సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి. ఎంత గొప్పదైనటువంటి స్వామి యొక్క మూర్తిని మనం తిలకిస్తూ ఉన్నాం. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలన్నీ కూడా విధిగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ కైంకర్యాల్ని దర్శించినందువల్ల సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్తారు. అందుకే మనం ఇందాక విభవావతార రూపం కూడా చెప్పారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లుగా ధర్మస్థాపన కోసం దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయటానికై ఆయా యుగాలలో శ్రీమన్నారాయణుడు అవతరించటము ఏదయ్యా అంటే విభవ రూపంగా చెప్తూ అంతర్యామి స్వరూపంగా అంగుష్టమాత్ర రూపంలో పరమాత్ముడు అందరి జీవుల హృదయాల్లో నివసిస్తాడట. జఠరాగ్ని వైశ్వానరు రూపంలో ప్రాణుల యొక్క శరీరంలో ఉండి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణ అపానాది వాయువులతో కలిసి మానవులు భుజించేటటువంటి భక్ష్య భోజ్య చోష్య లేహ్యాదులచే 4 రకాలైనటువంటి పదార్థాలను పచనం చేసేటటువంటి తత్వం ఏది అంటే అంతర్యామి తత్వం. అది యోగులు మాత్రమే దర్శించగలరు. జ్ఞానయోగన సాధన చేస్తూ కఠోర దీక్షతో ఉన్నవారికే అంతర్యామిని దర్శించటం శక్యమవుతుందట. ఇక 5వది ఏది అంటే అర్చావతార రూపం. అదుగో స్వామివారికి శ్రీమన్నారాయణుని స్థూల శరీరంతో మన చక్షువులతో అనుభవాన్ని పొంది సులభంగా దర్శించగలిగేటటువంటిది ఆ స్వామివారి యొక్క అర్చావతార రూపం. పుణ్యక్షేత్రాలలో స్వయం వ్యక్తం దివ్యము సైద్యం పౌరాణికము మానుష విభజనతో అర్చారూపంలో భక్తులందరి యొక్క పూజలు స్వయంగా స్వీకరిస్తూ అత్యంత సులభమైనటువంటి మార్గములో మోక్ష సాధన కలిగించేటటువంటి రూపం ఇది. అదుగో స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అందరినీ రక్షించేటటువంటి తత్వం ఆ దేవదేవుడిది. అందుకని స్థితికారకుడు మహావిష్ణువు కాబట్టి ఇంట్లో ఎలాగైతే కుటుంబం యజమాని సకలమైనటువంటి ఆపదల నుంచి కూడా రక్షిస్తాడో అలాగే విశ్వంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ఆ దేవదేవుడే అధిపతి. అందుకే కుటుంబంలో ఎవరైనా కూడా వారి కష్టం వస్తే వెంటనే ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తారు. వెంటనే ఆయన ఆ ఆపదల నుంచి కూడా గట్టెక్కిస్తాడు. కొండకి వచ్చి స్వామివారికి ముడుపులు చెల్లిస్తారు. అంత గొప్పగా స్వామివారిని అర్చావతార రూపంలో మనం కొలుస్తూ ఉన్నాం. ఎందుకంటే శ్రీవారి ఆలయానికి వైఖానస భగవద్ ఆరాధనా విధానానికి కూడా అత్యంత ప్రాచీన కాలం నుండి అవినాభావ సంబంధం ఉంది అని చెప్తూ ఉంటారు. పురా చతుర్ముఖా దేశః చత్వారో మునయో మలాః ప్రణీయ వైష్ణవం శాస్త్రం భూమౌ అభ్యర్చయన్ నృపః
మరీచిర్మందరే విష్ణుమర్చయామాస కేశవం సర్వదేవోత్తమం దేవం శ్రీనివాసే త్రిరర్చయేత్. వికనస మహర్షి శిష్యులైనటువంటి ఋషులు అత్రి, భృగు, మరీచి మరియు కశ్యపులట గురువుగారి ఆదేశం మేరకు అనేక వైఖానస సంహితలను రచించి వాటి ఆధారంగా ఈ భూమండలంలో విష్ణువుని ఆరాధించారట. మరీచి మహర్షి మందర క్షేత్రములో, అత్రి మహర్షి శ్రీనివాస క్షేత్రములో, కశ్యపుడు విష్ణు అధిష్టాన క్షేత్రములో, భృగు మహర్షి శుభక్షేత్రములో శ్రీ వైఖానస భగవత్శాస్త్ర విధిగా మహావిష్ణువు యొక్క అర్చారూపాన్ని ఆరాధించారు. అంటే పై క్షేత్రాలు మాత్రం మనకి అత్రి మహర్షి ఆరాధించినటువంటి శ్రీనివాస క్షేత్రం ఏది అంటే తిరుమల అని చెప్తున్నారు. అదిగో దీక్షా కంకణ ధారణ. మహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నిత్యాగతానంత నిత్యానందిని జనరంజని నిత్యప్రకాశిని చైవ స్వప్రకాశస్వరూపిణి మహాలక్ష్మీర్మహాకాళీ మహాకన్యా సరస్వతి భోగవైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి. ఆ మహాలక్ష్మీదేవి నిత్యానపాయిని లక్ష్మీ పద్మాలయ పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అని చెప్పి అమ్మవారిని స్తుతిస్తూ ఉంటాం. స్వామివారి వెంట ఉంటుంది. మనం చెప్పేటటువంటి కష్టాలన్నీ కూడా వింటుంది. స్వామివారికి నివేదిస్తుంది. ఆ కష్టాలన్నీ తీర్చమని చెప్తూ ఉంటుంది. అదిగో ఆ తదుపరి భూమహాలక్ష్మికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరపబోతూ ఉన్నారు. అమ్మవారు వరాహస్వామి అంకసీమపై అలరారుతూ ఉంటుంది. మనం తిరుమల వెళ్ళగానే వరాహస్వామి యొక్క దేవాలయాన్ని కూడా ప్రథమంగా సందర్శన చేసి స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని పొంది స్వామివారి యొక్క అంకసీమపై అలరారుతున్నటువంటి ఆ భూమాతను కూడా మనం సందర్శిస్తూ ఉంటాం. భూవరాహాయ దేవి ఉద్ధరణాయ చానని చెప్పి ఆ మంత్రాన్ని కూడా మనం చదువుతాం. స్వామి భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. విష్ణు పురాణంలో చెప్తూ ఉన్నది భూమాత. ఆ మహావిష్ణువుని అడుగుతూ ఉన్నది. లోకంలో సమస్తమైనటువంటి మానవాళికి శుభాలు కలగాలి అని చెప్పి అంటే ఎలా వారికి ఉన్నటువంటి కష్టాలు తొలగాలి అని చెప్పి మన తరపున స్వామివారిని అడిగిందట. అదిగో దీక్షాకంకణ ధారణ నిర్వర్తించిన పిదప అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సమస్తమైనటువంటి దేవతలనంతా కూడా ఈ కళ్యాణ విధికి ఆహ్వానించబోతూ ఉన్నారు. ఎంత గొప్పగా స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యం అంతా కూడా మనకు కలగబోతూ ఉన్నది. ఈ అర్చా విధానములో భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటిది నిష్ఠతో సమస్తమైనటువంటి దేవతా లోకాన్నంతా కూడా ఈ కళ్యాణ విధికి ఆహ్వానించబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. ఏతేనోత్సవేన సర్వ ప్రజావృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే. ఇంద్ర శుద్ధో న ఆగహే శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోరగంధారిగా శుద్ధో మధ్య సౌమ్యః మయి దేవాద్రవణమాగతంతాం మయ్యాశీరస్తు మయి దేవకూతికే దైవ్యా హోతారావృషంత పూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాః ఉద్ధన్యమానమస్య అమేజ్ఞం ఉపపాప్మాన్మజమానస్య కంతో శివానుజన్నో మాతా పృథివీ తోకసాత తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోగో న ప్రచోదయాత్ గతప్రతీకో గతయోనిరగ్నైర్గతైః సమిద్ధో కృతమస్యాన్నం గతపృఢస్వాసయతో వహంతే కథం పిబన్సి గదాయక్షి దేవాన్ ఆయుర్దా అగ్నే హవిషరుషానో గతప్రతీకో గతయోనిరేది కథం పీత్వా మధుచారుగవ్యం పదేపుత్రభిరక్షితా శివం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోగో న ప్రచోదయాత్ అవితిరమన్యస్వ స్రవస్థిరమన్యస్వ దేవసవిత ప్రసువా ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తావసీమత సురుచో వేన ఆవహ సబుజ్ఞాపమా అస్య విష్టాసస్యోనిమదస్శివః ఓం బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యకర్మమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దధాతు
साधन्यं वितत्यगुं सवेयं प्रस्रवं युधा च तस्मै ॐ सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाग्रमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः भाग्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि समप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठे जमानो अस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्षा भात्रादादाममादागा पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञिगे स्तो वागपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा कोशा गत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां प्रदन्तास्त्रणामि श्वासस्थं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि परिस्तरणकूर्चेषु विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि व्यापि नारायणमवाहयामि कृतासि कृतासि ध्रुवासि दारुणासि वानस्पत्यो देवेभ्यः शृन्दस्व व्यापो गृहीष्यामि ब्रह्मण्णपप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावद्धयत्तन्नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि ॐ प्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधकन्तरः संविशन्तां तैरुषपात्राणि देवगज्जागैः दक्षिणप्रणदौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोमवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसूनवाहयामि मरुतमवाहयामि रुद्रानवाहयामि अपौपस्पस्याम् ॐ त्रिविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यानवाहयामि अश्विनमवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि कक्षेस्वमवाहयामि औपासयज्ञमस्मान् देवान् सर्वदेवान् अवाहयामि आज्यपात्रे ॐ प्रजापतिष्णुरं ब्रह्मणेष्णुरपामि इन्द्रायष्णुरपामि अग्नेष्णुरपामि वसुभ्योष्णुरपामि मरुद्भ्योष्णुरपामि रुद्रेभ्योष्णुरपामि अपौपस्पृश्याम् ओम श्री महाविष्णुवे बृहस्पतिष्णुरपामि मित्राजिष्णुरपामि वरुणाजिष्णुरपामि आदित्येभ्योष्णुरपामि अस्भ्यां पूष्णेष्णुरपामि कक्षाजिष्णुरपामि कक्षे सोमाजिष्णुरपामि औपासयज्ञाजिष्णुरपामि एभ्यो देवेभ्यो सर्वदेवेभ्यो विष्णुरपामि आज्यं त्रिपदश्रयामि चिरं त्रिपदश्रयामि अग्ने ज्योतिरसि समिधसि समिध स्वाहा अमृतमसि वारुणमसि अन्तरिकं वक्ष अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट अरातयः त्रिपदिस्वापुनः तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदिस्वापुनः तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्ताधिपिता पुनः तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासविदो गृहीत्वा मूलाग्राभ्याङ्गदग्गस्पर्शयित्वा अभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमामे अग्नयिष्टकाधेनवः सन्तेकाच रञ्च सहस्रञ्चागतं च निगितं च प्रगितं चात्पुदं च न्यत्पुदं च समुद्रश्च मध्यं चान्तस्य पदार्थस्य इमामे अग्नयिष्टकाधेनवः सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः हुतमहाय नमः हुताश्रे नमः कृष्णवत्मने नमः देवमुखाय नमः वैश्वानराय नमः अवितिर्मन्यस्व सरस्तिर्मन्यस्व देवसविधः प्रसुवाम् आत्मजवेदस्तेनेज्यस्वर्तसुतेर्तवर्तकचास्मान् पदगा ब्रह्मत्सेनान्नाद्येन समेतय स्वाहा वायुव्यादाग्ने नैऋत्याधीशानां त्वमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा
प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्यां श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा असभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षते सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा निर्विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा दर्याभिगार्या चरुं सावित्र्या गृहीत्वा जक्वा व्यागति जगोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शिव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अवितेनमग्गुस्ता सहस्तेनमग्गुस्ता देवसवितप्रासावीः प्राणानागम्य अस्यां श्रुतौ श्रीनिवासुनः वैवाहिकमहोत्सकर्माङ्गम् औपासनाग्नौ आघारान्ते चौदोषप्रायश्चित्तार्थम् अतो देवैष्णवतिर्घोष्ये अवतिर्मुञ्जस्वां स्वस्तिर्मुञ्जस्वा देवसवितप्रसवाम् ॐ अतो देवा अवन्तु गतो विष्णुविचक्रमे पृथिव्या सतताभिस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानिदधे पदं समूढमस्य वाकुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपाधाभ्यः धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत गतो अवतानि पस्पसे इन्द्रस्य गज्जस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादग्ग स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवागं वत्सविन्दते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शिव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अवितेनमग्गुस्ता स्वस्तेनमग्गुस्ता देवसवितप्रासावीः పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము ఏడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగానరులు నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగానరులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము శ్రీమదాదినారాయణస్య అచింత్య ప్రతిశక్య భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథం వ్యప్తేజో మాయురాకాశమవధంకారం వ్యక్తావ్యక్త సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య పణిరాజస్య సహస్రపనామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతే శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోపతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరితి వర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లవనేక్షుదిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్షకసక్రౌంచ సాకసాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ వింధ్యపారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీడావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకర్మణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకబస్తి పున్నాకగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ
मम अनेकजन्मसु इहजन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रजसि प्रकाशे च आवर्त अनावर्त महापातक समस्कृतक्षगार्थं रसपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भी पाकलौधामादपसङ्गातकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीयरुलोके निवासित्यर्थं द्विगुणीकृता अग्निष्टोमतिना त्राप्तोर्यामशान्तमन वाजपेय पौण्डरीकाश्वमेधादि यदकृतो पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिर्मन्वादिर्वसिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त वृक्षधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीर्णकशार्ङ्गादि दिव्यपञ्चायुधरस्य श्रीमता वैकुण्ठनायकस्य श्रीमद्वैकार्सकवच्छास्त्रोक्तमार्गेण आङ्गेशभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गेशभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोख्यातिवशात् उत्पत्तिस्थलकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेशभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगणविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेशभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय शृणुनक्षत्रे मकररासौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवच्छवराप्तवान् औरवेदलपञ्चारुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुणीनक्षत्रे कन्यारासो जातां मृगोः सङ्कल्पधनकां श्रीदेवीनां निविमां कन्यां वृणीमहे दास्यामि काश्यपावत्सारणेद्रवत्रगानुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहोश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पधनकां भूदेवीनां निविमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामष्टवेतुभ्यं ब्रह्मलोकजगीषगा कन्यां फलङ्कृतां साध्वीं श्रीलागसमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामात्मसिद्धगे विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणात् कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु।
ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరులతో స్వామి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంది. గోత్ర పురుషుడు అంటే ఆ వంశ మూల పురుషుడై ఉంటాడన్నమాట. అంటే స్వామివారు మూలపురుషునితో పాటు ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు కూడా, తమ వంశానికి చెందిన మహర్షులు కూడా ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా ఉంటారు. పూర్వకాలంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వారు తమను తాము ఇతరులకు పరిచయం చేసుకునేటప్పుడు అభివాదం చేసుకునేవారు. ఆ అభివాదములో గోత్రము, గోత్రప్రవరులు, గుహ్యసూత్రాలు అని చెప్పి ప్రస్తావిస్తూ ఉంటారు. ఆశ్వలాయన, సాంఖ్యాయన, ఆపస్తంభ, బోధాయన, సత్యషాఢ, హిరణ్యకేశ, భరద్వాజ, వైఖానస, అగ్నివేశ్య, లోగాక్షి, కాత్యాయనులు అనేటువంటి వారు హోత్రసూత్రకర్తలు. వైవస్వత మను పదవీ కాలంలో సప్తర్షులైనటువంటి జమదగ్ని, విశ్వామిత్ర, భరద్వాజ, గౌతమ, అత్రి, కశ్యప, వశిష్ఠులు, గోత్ర గణాజ్యులైనటువంటి భృగువు, అంగీరస, అగస్త్యులు అనేటువంటి వారు ఈ గోత్రప్రవరులకు మూలకర్తలన్నమాట. అదిగో మాంగళ్య ధారణ గావించబోతూ ఉన్నారు. మాంగళ్య పూజను గావిస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై అమ్మవార్లు ఇరువురికి కూడా స్వామివారి హస్తానికి తాకించినటువంటి పవిత్రమైనటువంటి మంగళసూత్రాలను అమ్మవార్లకు ధారణ చేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. ఆనాడు స్వామికి ఎంత వైభవంగా కళ్యాణం జరిగింది అని చెప్పి అంటే, వైశాఖ శుద్ధ దశమి నాడు అత్యంత పవిత్రంగా శ్రీనివాస స్వామికి వివాహం జరగబోతుంది అని చెప్పి అంటే, స్వామి దగ్గర ధనము లేదట. ఆ ధన సహాయం చేయమని చెప్పి ఆ కుబేరుణ్ణి కూడా అడిగాడు. వెంటనే కుబేరుడు స్వామివారికి సంతసించి 3,364 కోట్ల రామనిష్కమాల్ని ఇచ్చి పత్రం రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టారు అని చెప్తే అప్పుడు శ్రీనివాసస్వామి కుబేరునితో అన్నాడట, ఓ భక్త కుబేరా, నీవు ఇచ్చినటువంటి ధనాన్ని కలియుగములో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాడును అని చెప్పి అంటే నారదుడు కుబేరుడు కూడా మిక్కిలి సంతోషించారట. స్వామివారి వద్ద సెలవు తీసుకున్నారు. మరి కళ్యాణానికి ధనం సమకూరింది. స్వామివారి ఆనందానికి అంతులేదట. స్వామివారు తన సోదరునైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచి మరి కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా అప్పగించారు. శ్రీనివాసుడు ఒకులామాలికను పిలిచి, అమ్మా, శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి అడిగాడట. అప్పుడు ఒకులామాత, నాయనా, నీవు దేవదేవుడవు, విశ్వములో ఉండేటటువంటి వారంతా కూడా నీవారే. 14 లోకాలకు శుభలేఖలు అందచేయటము అనేటువంటిది ప్రస్తుతం నీ కర్తవ్యము అని చెప్పి అందట. అంటే మన ఇంట్లో వివాహం జరిగితేనే మన బంధుమిత్రులు అందరికీ కూడా శుభలేఖలు పంపుతాం. మరి స్వామివారికి జరిగేటటువంటి కళ్యాణము అంటే విశ్వ కళ్యాణం కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా స్వామివారికి బంధువులే. ఆ శ్రీనివాసుడు గరుత్మంతుని రప్పించాడట. సమస్త లోకాలకి శుభలేఖలు అందచేయమన్నాడు. మరి గరుత్మంతుడు ఎలాంటి వాడో మనకు తెలుసు. వాయువేగం కంటే కూడా వేగం కలిగినటువంటి వాడు. అందుకే బ్రహ్మోత్సవాల్లో కానీ గరుత్మంతుని సేవను మనం చూస్తూ ఉన్నాం. గరుడ సేవ రోజు లక్షలాది మంది భక్తులు విచ్చేసి తిరుమలలో ఆ గరుడోత్సవాన్ని సందర్శిస్తారు. మరి గరుత్మంతుడు శుభలేఖలు అందించి వివాహానికి ఆహ్వానించి వచ్చాడు. ఆహ్వానాలు అందినటువంటి వారంతా కూడా శేషాద్రికి పయనమయ్యారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, మరి అలాగే ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రి మహాముని, భరద్వాజుడు, గౌతముడు, ఒకరేంది సమస్త దేవతా పరిగణమంతా కూడా శేషాచలం చేరారు. మరి అలాగే ఆకాశరాజు నారాయణపురమంతా కూడా చలువు పందిళ్లు వేయించి పచ్చని తోరణాలు కట్టించి 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాలు ముగ్గులు వేయించి కన్నులు మిరుమెట్లు గొలిపేటటువంటి కాంతులు వెదజల్లేటటువంటి దీపాలతో అలంకరించారట. అనేక విధాలైనటువంటి వాద్యాలను ఏర్పాటు గావించారు. ముత్తైదువుల్ని రావించి పద్మావతీదేవికి నలుగు పెట్టించి పన్నీటి స్నానాలు చేయించి పట్టు వస్త్రాలతో అలంకరించి రత్న ఖచ్చిత ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేశాడు. మరి శ్రీనివాసుడు పురప్రవేశం చేస్తున్నాడు అని చెప్తే ఆకాశరాజు శ్రీనివాసునికి ఎదుర్కోలు గావించటానికి మంగళవాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడా శ్రీనివాసస్వామి సంధించి గజవాహనంపై స్వామివారిని కూర్చుండబెట్టారు. పురవీధులన్నీ కూడా ఊరేగించారు. అరుణోదయ సమయం ఆసన్నమైందట. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పారు. పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతులు, ధూపదీపాలతో శ్రీనివాసస్వామికి పాదపూజ గావించారు. ముత్యాల పల్లకిపై ఆసీనుని చేసి
కర్పూర నీరాజనాలు ఇచ్చి విడిది గృహంలో దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చిత పెళ్లిపీటలపై స్వామివారిని ఆసీనుని గావించారు. వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటపై కూర్చుండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. అంత గొప్పదైనటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడే మనం వీక్షించాం. అంటే స్వామివారిని సేవించినటువంటి భక్తులంతా కూడా తప్పక మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారట. భవిష్యోత్తర పురాణం ఏమని చెప్పింది అని చెప్పి అంటే సూతక మహాముని సౌనకాది మునీంద్రులకు అందరికీ కూడా వెంకటాచల మహాత్మ్యాన్ని చెప్పాడు. అందులో భాగంగా స్వామివారిని సేవించినటువంటి భక్తులంతా కూడా పార్వతీ పరమేశ్వర సంవాద గోష్ఠి చేత లోకాలకు వ్యక్తీకృతమైనటువంటి వెంకటాచల ఆనంద నిలయ క్షేత్రముగా ప్రసిద్ధిగాస్తే ఇక్కడ దేవతలు, సిద్ధులు, మహాయోగులు, మానవులు అందరూ కూడా వెంకటాచల క్షేత్ర దైవతమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మంత్రాలు జపించేటటువంటి విధానాల్ని కూడా దీక్షతో అభ్యసించి పరమోత్కృష్టమైనటువంటి పరమపదాన్ని కూడా పొందగలిగినటువంటి రహస్యం కూడా తెలుసుకుంటారట. కలవు యుగే మనుష్యానాం సంకీర్ణానంచ రక్షిత శ్రీవేంకటేశ నాణ్యోస్తి సర్వానిష్ట నివారణాత్. వెంకటాచలానికి మించినటువంటి క్షేత్రమేది కూడా లేదట. ఎందుకంటే పరమేశ్వరుడే అన్నారట, మా వంటివారు కూడా వెంకటాద్రిపై నివసించాలి అని చెప్పి కోరుకుంటాము. అదిగో అతి పవిత్రమైనటువంటి మంగళ సూత్రాలను స్వామివారి యొక్క హస్తానికి తాగించి అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్య ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఏతత్పరం రహస్యంతు లోకే జానాతి నాపరః సర్వవేదాంత సిద్ధాంత సారస్యానుభవం ప్రియే బ్రహ్మానంద పదప్రాప్తి కారణత్వాత్ మమ ప్రియం చైతద్రహస్యమాఖ్యానం వక్తవ్యం యస్య కస్యచిత్. అదుగో మన మహాలక్ష్మి అమ్మవారికి మాంగళ్య ధారణ జరిపి ఆ తదుపరి అతి పవిత్రమైనటువంటి ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మన భూమహాలక్ష్మికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. మరి ఈ పరమ రహస్యాలన్నీ కూడా యోగులకే అనుభవేక వేద్యాలట. అదహ సీతా సావిత్రీ హరణ్యే నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్తః సమూహూర్తోస్తు. చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ, చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ, ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే. చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ, ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే. చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ. నెలతని నోములు నేడే ఫలించగదే, కలలు నీకిప్పుడే నిక్కలయనే. నెలతని నోములు నేడే ఫలించగదే, కలలు నీకిప్పుడే నిక్కలయనే. పలికిన సగినాను అతి వచ్చగలవే, తలచగాని విభుడు తానే ఇందువచెను. పలికిన సగినాను అతి వచ్చగలవే, తలచగా
మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ తొల్లిటి మీ పూజలు తుదకెక్కె గదవే ఎల్లగా నీ కోరికలు ఈడేరినే తొల్లిటి మీ పూజలు తుదకెక్కె గదవే ఎల్లగా కార్యాన్ ఇమాన్ రాజానావపామి సమృద్ధికరణాన్ పమాన్ తుభ్యం చ సంవదనాత్ తథగ్నేరణమణ్యతాం యన్నార్యపభ్రోతేగ్నౌ రాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ రాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తథగ్నేరణమణ్యతాం యన్నార్యపభ్రోతేగ్నౌ రాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ రాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాన్ తథగ్నేరణమణ్యతాం యన్నార్యపభ్రోతేగ్నౌ రాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం శివస్వాహా ఓం భూర్భువస్వస్వాహా హవితైనమగ్రస్తాదేవసవిత ప్రాసావీః ప్రాణానాగమ్య అస్యాం శ్రుతౌ సింహాస్వనా వైవాహిక మహోత్సకర్మాంగం అదహోవాంతే స్వదోష ప్రాయశ్చిత్తార్థం ఉదయవిష్ణుతిర్ఘోష్యే ఉదయమున్యస్వ స్వస్తిర్మున్యస్వ దేవసవిత ప్రచవాన్ ఓం అతో దేవా అవంతనాగతో విష్ణుభుజక్రమే पृथिव्या सुदना विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानदे पदं समोढवस्य भागं सुरे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपा अदाभ्यः स्वधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो पथानि पस्पसे इन्द्रस्य गज्जस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सा पश्यन्ति सूरयः दिव्यचक्षुरागतग् स्वाहा अद्यप्रासो पञ्चमो जाग्रभागं वस्विन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ఓం శివస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అవతైనమగ్రస్తాదేవసవిత ప్రాసావీః ప్రాణానాగమ్య అస్యాం శ్రుతౌ సింహాస్వనః వైవాహిక మహోత్సకర్మాంగముపాసనాగ్నో తమసాగ్నున్యార్థపుష్టాంతో హోమం గరిష్యే అవతైర్మున్యస్వ సవస్తిర్మున్యస్వ దేవసవిత ప్రసవాన్ ఓం యదస్సకర్మణో త్రిచమిత్నాకరం అగ్నగే స్వాహా అగ్నగే నాదాగే స్వాహా అగ్నయేన్నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాగే స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాష్టకం సర్వత్రైవాష్టం దేవమస్మై స్వాహా అగ్నగే కృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహా యన్మ ఆత్మనో మిందాబోధకృస్తుతః జదవేద విచర్షణ స్వాహా अष्टेभ्य स्वाहा मृदनिष्टेभ्य स्वाहा वैषं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा प्रद्यै स्वाहा समृद्ध्यै स्वाहा
सर्वसमृद्ध्यै स्वाहा ॐ यदोषधिषीमहि स्वाहा समदसि तेजोदिते धूमयिते स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यदिक्षुर्मे पाहि स्वाहा सोमदिक्षुर्मे पाहि स्वाहा मयोर्दिमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा ओम सप्तते अग्ने सविदः सप्तजिह्वा सप्तर्गस्सधाम प्रगानि सप्तहोत्रानुदात्तयो हीणाप्रणस्वाकृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओम सप्तते अग्ने समिदः सप्तजिह्वा सप्तर्गः सप्तधाम प्रगानि सप्तहोत्रानुधात्वा गच्छन्ते सप्तगो नीराप्रणस्वा गतेन स्वाहा प्रदानविद्वाननष्टप्रतेन पूर्णमाहुतिङ्गः प्रजापतये स्वाहा आज्ञशेषम् इन्द्रागजहो स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ता अवितेर्मग्गुस्तास्तेर्मग्गुस्ता देवसविधः प्रासावि दक्षिणोत्तरतावायतान् देवताभ्यो नमः यथासकं यथास्तवदुष्टापयामि शमनार्थं क्षेमाय पुनरागमनागचां पवित्रं मे भूयाः पूर्णं मे भूयाः सततं मे भूयाः अक्षतमक्षित्ये जहोमि अक्षतमे चेष्टाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परयोपनगां दक्षिणतः परयोपनगां पश्चिमतः विष्णोः सदनमसि दक्षिणतः विष्णोः सदनमसि उत्तरतः विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रसमोक्याग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यागन्ताम् इति जुहोति आप्यागन्तामापपोषतयोऽमृतां प्रसृति गच्छदिवं गच्छतो न वृष्टिमेरग स्वाहा स्वद्यन्तां भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतयोर्भूतिः आदित्यस्तु नमः तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वागा फलागा सतागा दन्तवत्तसे त्रयायुषम् आपोगिष्टामगोपवस्तानवूर्ध्येदुधातना महेरणागचक्षसे यो वक्रतमोर्धस्तस्य पाचयते हनः प्रदीरिव मातरः तस्मा अरङ्गमावो यस्य क्षया गजन्मता आपो जनगता जनः यत्ते अग्ने तेजस्ते नाहं यत्ते अग्ने वक्षस्ते नाहं वक्षस्ते भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्ते भूयासं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना तत्कृन्तवयादेव परिपूर्णं तदस्ते प्राचित्तानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषेण कृष्णानुस्मरणं परं नागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वावात् करोमि सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सकं यथा समदुष्टापयामि शमनार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः गुणोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आज्योपगच्छ ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతి, అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి
లాజములు అంటే ఉరిపేలాలు నక్షత్ర స్వరూపాలుగా చెప్తూ యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తారు. అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథ స్వామిని ధ్యానించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ వాళ్వారు ఆచార్యుల దివ్య పరంపరలో శ్రీరంగనాయక చరిత్రము అనేటువంటిది నాయకమని వంటిది. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. శ్రీ విష్ణు చిత్తుల వారి యొక్క జీవితం చరితార్థమైంది. ఎందుకంటే గోదాదేవి చరిత్ర అనేటువంటిది పుణ్యకథయై పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లింది. మనం చూశాం ధనుర్మాసములో ఆమె భక్తి పారవశ్యములో గానం చేసినటువంటి ప్రేమపాసురాలు దేవాలయాల్లో నిత్యార్చనా విధానంలో భాగంగా నేటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోయాయి. గోదా కళ్యాణము అనేటువంటిది నిత్య కళ్యాణమై విశ్వ కళ్యాణమై భాసిల్లి ప్రతి సంవత్సరము నిత్య కళ్యాణంగా జరిపించుకునేటటువంటి లోక కళ్యాణమైంది. అందుకే శ్రీరంగనాయకిగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగములో శ్రీరంగనాథుని సన్నిధిలో రంగమంగళముగా వేంచేసి ఉంది. అంటే ఆండాలు చరిత్రము అనేటువంటిది భక్తిముక్తి ప్రదాయముగా సకల మంగళకరమై నిలిచిందన్నమాట. అదుగో మాలా పరివర్తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. చక్కగా స్వామివారికి అలంకరింపబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి మరలా స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. మరలా భక్తితో ప్రణామాన్ని అర్చించి స్వామివారికి అలంకరించబడినటువంటి ఇదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మికి కూడా సమర్పణ గావిస్తూ ఉన్నారు. అంటే సశరీరముతో స్వామి యందు ఐక్యమైనటువంటి అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతి అనేటువంటిది గోదాదేవి సొత్తయి శాశ్వతంగా నిలిచింది అని చెప్తూ ఉంటారు. ద్వేషింపనట్టివాడు భూతముల పోషించునట్టివాడు సుఖదుఖములు సమముగా మదిలోన జూచుచుండెడు వాడును దానంబు చేయువాడు మరియును ధర్మంబు చేయువాడు ఓర్పు గల్గినవాడును నేర్పుతో యోగంబు చేయువాడు కారుణ్య హృదయుండును కమలాక్షు సేవ చేసెడువాడును జ్ఞానంబు గలవాడును మరియును ధ్యానంబు చేయువాడు. భక్తియే ముఖ్యమయ్యా ననుజేర భక్తియే సాధనంబు భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. స్వామివారిని చేరాలి అనంటే భక్తే సాధనమట. అదే లేకపోతే ముక్తి దొరకదు అని చెప్తూ ఉన్నారు. అదిగో అక్షతారోపణ కార్యక్రమం తలంబ్రాల కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో ఆ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి